గ్రాటిట్యూడ్ వల్ల మాకేంటి అసలు ఏంటి అని అంటున్నాను. ఎంత మందికి స్లీప్ నైట్స్ ఉన్నాయండి? నిద్రపోతున్నారా మీరు? ఎంత మందికి రాత్రులు సగం సగం నిద్రలో వస్తున్నారు? ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తారో 25% ఎక్స్ట్రా బెనిఫిట్ అన్నమాట. అంటే మీ క్వాలిటీ ఆఫ్ స్లీపింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ స్ట్రెస్ అనేది -23% లోవర్. అంటే మీ స్ట్రెస్ లెవెల్స్, కార్టిసాల్ హార్మోన్ తెలుసా మీకు? కార్టిసాల్ హార్మోన్, కార్టిసాల్ హార్మోన్ మీకు చెప్తాను. ఎప్పుడైతే మార్నింగ్ మీరు లేవగానే కార్టిసాల్ హార్మోన్ అనేది మైనస్ లో ఉంటది. అంటే మైనస్, మరి జీరో కూడా కాదు, మైనస్ అంటే మీకు ప్రశాంతంగా ఉంటారు. కార్టిసోల్ హార్మోన్ అనేది ఉండదు. ఎప్పుడైతే 6 ఈ మార్నింగ్ 6 దాటాక మీ స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. ఓకే, దాని వల్లనే మీకు ఈ ప్రెషర్స్, బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారో -23% అంటే మీరున్న దానికి ఇంకా రెడ్యూస్ అవుతారు. మీ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి. అండ్ డిప్రెషన్స్ ఎందుకండి? డిప్రెషన్స్ ఎందుకు వస్తాయి తెలుసా? అండ్ మీకు తెలుసా, మీరు ప్రపంచ వ్యాప్తంగా 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు దేనికి తెలుసా? డిప్రెషన్ కి ఖర్చు పెడుతున్నారు. అంటే హాస్పిటల్కి పోతున్నారు. ఎందుకు 1,00,000 కోట్లు పోతున్నాయి? 1 lakh crores డిప్రెషన్ లో ఉన్న వ్యక్తులు హాస్పిటల్ పోవడానికి అంత ఖర్చు అవుతుంది, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా. అంటే 30% వాళ్ళ డిప్రెషన్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. హ్యాపీనెస్ మనకు కావాల్సింది అదేగా. ఎస్, మనకు కావాల్సిన హ్యాపీనెస్, మనం ఉన్నదానికి ఇంకా 25+% లో మనం హ్యాపీనెస్ గా ఉంటాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, గ్రాటిట్యూడ్ ఉన్న దగ్గరే సంపద ఉంటది, అబండెన్స్ ఉంటది. మీరు ప్రతి దానికి గ్రాటిట్యూడ్ అనేది మీ లైఫ్ లో ఇంకల్కేట్ చేసుకోవాలి. బ్లడ్ ప్రెషర్స్ ఉన్నాయా? బీపీలు, షుగర్లు ఉన్నాయా? ఎవరున్నాయి? ఎస్. సో యూ విల్ రెడ్యూస్ ద బీపీ, బ్లడ్ ప్రెషర్స్. అది వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, అది ఇవి నా దగ్గర లేవు, ఇలాగా కంటిన్యూస్ గా మీరు ఆలోచించడం వల్లే అలా షుగర్స్ అవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లం మీకు తెలుసా? మన ఇండియాలో దాదాపు 30% పైన డైవర్స్ డైవర్స్ సంబంధించిన రేటింగ్స్ పెరిగాయి, పర్సంటేజ్ పెరిగింది. ఎందుకు? డ్యూ టు ల్యాక్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఒకరి మీద ఒకరికి గ్రాటిట్యూడ్ లేక. అర్థమవుతుందా? ఎస్, నిజమేనా? ఈ మధ్య కేసెస్ పెరిగాయా? ఎందుకు? ఒకరి మీద ఒకరికి గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం లేదు. నువ్వు ఇలా చేసావంటే, అవునా వాళ్ళ నా కోసం ఇలా చేశారన్న గ్రాటిట్యూడ్ లేదు. దట్స్ వై మోర్ కేసెస్ ఆర్ కమింగ్, మోర్ కేసెస్ ఆర్ కమింగ్. సో గ్రాటిట్యూడ్ అనేది మోర్ ఇంపార్టెంట్ మనకి. కెన్ ఐ క్లోజ్ ఇట్? రాసేస్తున్నారా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే గ్రాటిట్యూడ్ చూపిస్తారో 32%, ఒకసారి రాసుకోండి, 32% ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో అండి, ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో 32% వాళ్ళకి ప్రమోషన్స్ కానీ జాబ్ శాలరీ హైస్ కానీ ఎక్కువ ఉంటది మిగతా వాళ్ళకన్నా. ప్రమోషన్స్ పాజిటివ్ గా మోటివేటెడ్ చేస్తూ ఉంటారు. గ్రేట్, ఎవరైతే గ్రాటిట్యూడ్ చూపిస్తారో. ప్లీజ్ రైట్ అవుట్. గాట్ ఇట్? అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ కమ్యూనిటీస్ లో ఉండడం అండ్ రిపీటెడ్ గా బయట జరుగుతుంటాయి కదా ఈవెంట్స్, లా ఆఫ్ అట్రాక్షన్ ఈవెంట్స్, మేనిఫెస్టేషన్ ఈవెంట్స్, అవి కమ్యూనిటీస్ లో ఉండడం ద్వారా మీరు నమ్మరు, 256% ఇంక్రీజ్ ఉంది వాళ్ళ వాళ్ళ లైఫ్ లో. ఏదైతే ఉందో కమ్యూనిటీస్ గ్రోత్ వల్ల దే ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఎనీ కేటగిరీ. ప్రతి కేటగిరీలో వాళ్ళు ఒక హై స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటున్నారో. మీకు తెలుసా, మీకు 1% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ద వరల్డ్ నోస్ లా ఆఫ్ అట్రాక్షన్. ఓన్లీ 1% మాత్రమే తెలుసు. అండ్ దాంట్లో కూడా 60% ఆఫ్ ది, ఎస్ ఫినిష్ అయింది కదా. ఎస్. సో దాంట్లో కూడా 1% దాంట్లో 60% ఆఫ్ ది పీపుల్
లా ఆఫ్ అట్రాక్షన్ ఉందంట, ఇవన్నీ కాదులే, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ లేదు, ఏమీ లేదు, వీళ్ళు ఏదో ఊరికి చెప్పుకుంటుంటారు బయట, మనది కాదులే అని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు 60% ఉన్నారు. అండ్ అండ్ 40% వాళ్ళు ఇది ఏదో ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ అంట, కొంచెం విందాము, ఏదో ఒకటి క్లాసెస్ విన్నప్పుడు ఆ 40 మెంబర్స్ లో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. ఈవెన్ సెలబ్రిటీస్ ఆల్సో డూ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ ద ఇన్నర్ పొటెన్షియల్. మీ లోపల మీరు ఏదైతే శక్తి ఉందో అది బయటికి తీయడం, ఒక డిసిప్లైన్ గా. అండ్ మన మైండ్ ద్వారా మనం ఏదైనా సాధించగలుగుతాం. ట్రూ సైంటిఫిక్ ప్రాసెస్ లోనే మేనిఫెస్టేషన్స్ జరుగుతాయి. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి? ఎస్, ప్లీజ్. ఎందుకంటే మీకు ఏదైనా అర్థం కాకపోతే యూ కెన్. ఎస్. సో దట్ ఈస్ వాట్ గ్రాటిట్యూడ్ వల్ల అద్భుతమైన లైఫ్ అనేది లీడ్ చేసుకోగలుగుతాం. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎవ్రీడే ఇంప్లిమెంటేషన్. ఎంతమంది వింటున్నారు? ఎంతమంది ఎంతమంది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు? చాలా మంది క్లాసెస్కి వెళ్ళారా? ఎస్. వెబినార్స్కి వెళ్ళారా? యూట్యూబ్ లో చూసారా? మొత్తం చూసారా? ఇంకోటి చెప్తాను, యూట్యూబ్ లో దొరకంది ఏవీ లేదు. అన్ని వినేసి అన్ని అయిపోయాయి. కానీ ఒక 10 నేర్చుకోవడంలో ఒక్కడన్నా మీరు రోజు చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? మీరు నేర్చుకుంటున్నారు, రోజు ప్రాక్టీస్ ఎంతమంది చేస్తున్నారు? చేస్తున్నారా నిజంగా? ఎస్. మన ఏదైతే కమ్యూనిటీలో ఉన్నారో అనుకోండి, డెఫినెట్గా నేను రోజు కూర్చోబెడతాను, మార్నింగే కూర్చోబెడతాను. కాబట్టి యూ విల్ డూ ఇట్. దాని ద్వారా మీకు ఆల్రెడీ ఎలా జరుగుతున్నాయి అనేది మీకు అర్థమవుతుంది. అండ్ మీరు ఎవరైతే మన సెషన్స్ లో ఉన్నారో, మీరు గ్రాటిట్యూడ్ రాయడం ద్వారా మీ లైఫ్ ఒక మౌల్డ్ అయ్యింది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారో, యూ కెన్ హ్యాండ్ రైస్ చేయొచ్చు. జస్ట్ జస్ట్ ఎవరైనా పెట్టొచ్చు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక కేస్ స్టడీ ఏంటంటే, బిజినెస్ లో ప్రతి నెల రీసెంట్ గానే ఆ, మన క్లయింట్స్ లో ఒకరు చెప్పారు. ఆవిడ హోటల్ నడుపుతారు. ఓకే. తనకి జనవరిలో జాయిన్ అయ్యారు. తనకి 30,000 వచ్చేది. అండ్ ఆ వ్యక్తులు నలుగురు మాత్రమే తను పెట్టుకున్నారు. కానీ వాళ్ళని కూడా తీసేస్తే డబ్బులు మిగులుతాయి కదా అని అన్నారు. ఆ టైంలో వచ్చారు. సో ఎప్పుడైతే 7 డేస్, ఎప్పుడైతే జనవరిలో జాయిన్ అయ్యారో, తను గ్రాటిట్యూడ్ రాయడం స్టార్ట్ చేశారు. నిజంగా చాలా మందికి ఉంది. అంటే రాసిస్తే అయిపోతుందా? ఎంతమందికి ఉందండి? రాసిస్తే గ్రాటిట్యూడ్ అయిపోతుందా? వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు అని అనుకుంటారు. కానీ షీ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. 30,000 ఉన్న ఆ వ్యక్తి ఏదైతే తన హోటల్ బిజినెస్ ద్వారా 30,000, ఇప్పుడు 90 to 1 lakh సంపాదిస్తున్నారు. ఇఫ్ షీ ఈస్ దేర్ షీ విల్ టాక్ యాక్చువల్లీ. ఎస్. సో ఒక్క నిమిషం. సో మీకు అర్థమవుతుందా వాట్స్ ద కేస్ స్టడీ? గ్రాటిట్యూడ్ ద్వారా మీ సంపాదన ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ 200% ఉంది. హౌ టు డూ ఇట్ అనేది వి విల్ డూ ఇన్ ద సెషన్స్. మీరు గ్రాటిట్యూడ్ తో ఎలా రాసుకోవాలి, మనీకి ఎలా గ్రాటిట్యూడ్ చెప్పాలి, ఇవన్నీ కూడా మెయిన్ మ్యాటర్స్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అసలు గ్రాటిట్యూడ్ అనే టాపిక్ లేదు, ఏదో వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరికైతే డెప్స్, మనీ ఫ్లో తక్కువ ఉందో ఎంతమంది ఉన్నారు? ఇస్ దే రైట్? బికాస్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని. మీకు గ్రాటిట్యూడ్ సరిగా చేయక అది మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీకు ఒకటి చెప్తాను. రీసెంట్ గానే నేను ఒక వెజిటబుల్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు, నేను ఎప్పుడు కూడా రింగ్స్ ని అంత కాన్సన్ట్రేట్ గానీ గ్రాటిట్యూడ్ గానీ అంతగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే నా రింగ్ అనేది ఆ కూరగాయల్లో పడిపోయి ఇంటికి వచ్చాక ½ గంట అయింది, అప్పుడు రింగ్ చూస్తే లేదు. అప్పుడు ఏం చేయాలి? రైట్. సో అప్పుడు నేను గ్రాటిట్యూడ్ చూపించాను. నేను నెగ్లెక్ట్ చేశాను, ఐఎమ్ సారీ. ఓపెన్ ఓపెన్ చేసుకొని ½ గంట తర్వాత ఆ మార్కెట్ కి వెళ్ళాను. జస్ట్ చేత ఇలా అంటుంటే వాళ్ళు అడిగారు, ఏంటమ్మా మళ్ళీ వచ్చావు అని అంటే, నేను కూరగాయలు తీసుకున్నప్పుడు నా రింగ్ అనేది పడిపోయింది అని చెప్పారు. అయ్యో రింగ్ పడిపోయిందా అని అనగానే పక్కన ఒక వ్యక్తి ఇలా రింగ్ తీసి, అమ్మ నీదేనా అని ఇచ్చారు. దిస్ ఈజ్ అ రింగ్. అంటే మనము మనీ కానీ, గోల్డ్ కానీ, ఏ వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ గ్రాటిట్యూడ్ లేకపోతే మన దగ్గర ఉండదు. యు గాట్ ఇట్? సింపుల్ ఎగ్జాంపుల్. ఇదే నేను చెప్పిన తర్వాత
మన క్లయింట్స్ లో ఒకరు ఇది చూసిన విధానం బట్టి ఆవిడకి 2 నెలల నుంచి 20,000 రూపాయలు కనిపిస్తుందా. వాళ్ళ హస్బెండ్ ఎక్కడో పెట్టారు, కానీ 20,000 కనిపించడం లేదు. నేను చెప్పానా అంటే మనకు గ్రాటిట్యూడ్ లేక మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. సారీ చెప్పుకున్నాను, ఓపెన్ అప్ లో చేసుకున్నాను, వెళ్ళిన 30 సెకండ్స్ లోనే నా రింగ్ అనేది నాకు వచ్చేసింది అని చెప్పారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మన వాళ్ళు ఏం చేశారంటే, నాకు కూడా 20,000 కనిపించడం లేదు, అది ఎక్కడ పోయినాయో తెలియదు అని గ్రాటిట్యూడ్ ఫీల్ చేసుకొని సారీ చెప్పుకొని ఎక్కడ ఉన్నా కూడా అది డోర్స్ ఓపెన్ అవ్వాలని ఎప్పుడైతే అన్నారో అప్పుడు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ రూమ్ లో డెస్క్ లో 20,000 పెట్టి మర్చిపోయారంట. అండ్ షీ అండ్ హీ గాట్ ద 20,000 రూపీస్. గ్రాటిట్యూడ్ హెల్ప్ చేసిందా? ఎస్ ఆర్ నో? చాట్ బాక్స్ లో మెన్షన్ చేసేయండి. గ్రాటిట్యూడ్ హెల్ప్ చేసిందా? ఎస్. సో ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చూపించాలి. మీ దగ్గర పది 10 రూపాయలు ఉండనివ్వండి, 10 రూపాయలు ఉండనివ్వండి, కానీ ఎప్పుడైతే మీరు ఆ 10 రూపాయలకి గ్రాటిట్యూడ్ చూపిస్తారో అది తీసుకెళ్లి 1,00,000 రూపాయలు తీసుకొస్తుంది. దట్ ఈస్ వాట్ హౌ టు వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దిట్. ప్రతి రూపాయికి మనం గ్రాటిట్యూడ్ చూపించాలి. అండ్ డిసిప్లైన్స్ ఉంటాయి, అండ్ ఎవ్రీడే ఎలా రాసుకోవాలి అనేవి కూడా మనము సెషన్స్ లో చెప్తాం. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అండి. వెంటనే ఎప్పుడు ఒకసారి గుర్తు పెట్టుకోండి, మీ దగ్గర ఒక రూపాయి పోయి ఒక 10 రూపాయలు పోయినా కూడా ఫస్ట్ కంగారు పడద్దు. మన దగ్గర నుంచి వెళ్ళింది అంటే మనం సరిగ్గా చూసుకోలేదు, అంతేనా? సింపుల్ లాజిక్. మన దగ్గర నుంచి ఒకటి వెళ్ళింది బయటికి అంటే అది మనం సరిగ్గా చూడలేదు, అది వెళ్ళిపోయింది. మీ ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, మీరు సరిగ్గా చూసుకోకపోతే వస్తారా, వెళ్ళిపోతారా? ఉంటారా వాళ్ళు? మీ ఇంటికి బంధువులు వచ్చారు, మీరు పట్టించుకోలేదు, వాళ్ళు ఉంటారా? ఒక కాసేపు చూస్తారు, ఒక గంట చూస్తారు, తర్వాత ఏం చేస్తారు? వెళ్ళిపోతారా? ఇంకొకసారి పిలిస్తే వస్తారా? సేమ్ వే మీరు మనీని సరిగ్గా పట్టించుకోకపోతే, మీరు చేసే ఖర్చులు ఏదైతే ఉందో అది సరిగ్గా మీరు చేయకపోతే, ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేస్తే, విసిరేస్తే, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఎమోషన్ ని ఫామ్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది? మనీ ఉంటుందా? ఎస్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ చాలా మంది ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే డెప్స్. చాలా మందికి కరోనా తర్వాత చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చేసి ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. ఎందుకు తెలుసా? మీ లోపల ఈ గ్రాటిట్యూడ్ కూడా ఎక్కడో ఎమోషనల్ బ్లాక్ అయిపోయింది. మీరు అప్పు ఏవైతే వచ్చినాయో, మీ దగ్గర డబ్బులు వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి. ఎంతమందికి ఉందండి ఎక్స్పీరియన్స్? నా దగ్గర మనీ వస్తాయండి, వచ్చిన వెంటనే వెళ్ళిపోతాయి, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాయి, బ్యాంక్ నుంచి ఇటు వెళ్ళిపోతాయి, మా దగ్గర మాత్రం ఉండవు. ఎందుకు ఉండవు? గ్రాటిట్యూడ్ లేక ఉండటం లేదు. మరి గ్రాటిట్యూడ్ చూపించాలి కదా. ఎస్ ఆర్ నో? దిస్ ఈజ్ అ మెయిన్. మీరు ఈ ఫ్రీక్వెన్సీలో ఉంటే మాత్రమే మీ దగ్గర డబ్బు నిలుస్తుంది. మీరు రైట్ స్ట్రాటజీలో మీరు మనీ స్పెండ్ చేయకపోతే నో, ఇట్ వోంట్ బి. సో దట్ ఈస్ వే హౌ టు వీ హ్యావ్ టు డూ ఇట్. గ్రాటిట్యూడ్స్ ఎలా రాసుకోవాలి, టెక్నిక్స్ ఉంటాయి. ఇది డిసిప్లైన్. ఇంప్లిమెంటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ అని పెట్టండి. ప్రాక్టీస్ చేయాలి కదా. ప్రాక్టీస్ ఆర్ ఇంప్లిమెంటేషన్, బోత్ యూ హ్యావ్ టు బి దేర్, రైట్? సో ఇంప్లిమెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, ఇంప్లిమెంటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎస్. ఇప్పుడు అర్థమైందా లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు అవ్వటం లేదో, ఎందుకు అవుతుందో? ఎంతమందికి ఐడియా వచ్చిందండి? నేను ఐఎమ్ గివింగ్ వెరీ క్లారిటీ. లా ఆఫ్ అట్రాక్షన్ లేదు అన్న వాళ్ళకి స్ట్రైట్ అవే నేను చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ప్రాక్టీస్ చేయటం లేదు. మిగతా వాళ్ళకి వచ్చి మనకు రావటం లేదంటే మీ విధానంలో, మీ ప్రాక్టికల్స్ లోనే ఏదో తేడా ఉంది. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు స్వతహాగా ఫీల్ అవుతేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. బయట ఇలా చూసి ఇవన్నీ లేవు, వీళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి టెస్ట్ మోడల్స్ చెప్పించుకుంటున్నారు, ఇవన్నీ ఉండవు. ఎందుకు ఉండవు? మీరు చేయలేదు కాబట్టి, మీరు ఫీల్ అవ్వలేదు కాబట్టి, అండ్ మీ లైఫ్ లో మీరు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి. ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వాళ్ళకి అర్థమైపోతుంది. నేను ఇంత ముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు గ్రాటిట్యూడ్ ఫీల్ అయినప్పుడు ఎలా ఉన్నాను అని. యు గాట్ ఇట్, రైట్? సో ఇప్పుడు ఒక అప్పుడప్పుడు చేస్తారు. మీరు అందరూ కూడా తెచ్చుకుంటే ఒకసారి నోట్స్ తెచ్చుకోండి. మనీ నోట్ తెచ్చుకున్నారా? ఎస్, ప్లీజ్ గెట్ ఇట్.
అలా వెళ్ళేసి మనీ నోట్ తెచ్చుకోండి. ఎవ్రీడే వీ హ్యావ్ టు డూ మనీ ఓపెన్ చేద్దాం. ప్లీజ్ గెట్ ఇట్. అదర్వైజ్ మీరు జస్ట్ మీ కళ్ళు మూసుకొని కళ్ళ దగ్గర ఆ మనీ అనేది చూడగలిగితే పూర్తిగా ఇక్కడ ఒక పాయింట్ చూడండి. సడెన్స్ గా ఏదైతే చేస్తారో అదే మేనిఫెస్ట్ అవుతారు. ఓకే, ఎస్. ప్లీజ్ గెట్ ఇట్. ప్లీజ్ గెట్ ద మనీ. పట్టుకోండి ఒకసారి. 1 సెకండ్. ప్లీజ్ గెట్ ద మనీ. ఎస్, ప్లీజ్ టేక్ ద మనీ. ఎస్, జస్ట్ జస్ట్ సరెండర్స్, కామ్ డౌన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అవుట్ చేసుకొని ఒక్కసారి శ్వాస తీసుకోండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అవుట్. ఇన్హేల్, శ్వాసం తీసుకొని. ఎప్పుడైనా ఏదైనా టెక్నిక్స్ చేసేటప్పుడు మైండ్ అన్స్టేబుల్ గా ఉంటది. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇన్హేల్, శ్వాసం తీసుకొని హోల్డ్ డౌన్ అండ్ ఎక్సేల్ అవుట్. అగైన్ ఇన్హేల్, హోల్డ్ డౌన్ అండ్ ఎక్సేల్ అవుట్. Yes. Now take the money. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. మీ దగ్గర మనీ ఇప్పుడు హ్యాండీలో లేకపోతే కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్. జస్ట్ క్లోజ్ చేసుకొని మనీని చూస్తూ, కళ్ళ దగ్గర మనీని చూస్తూ మీ హార్ట్ దగ్గర చేతులు పెట్టుకోవచ్చు. Dear money, I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear money, నా ఆన్సిస్టర్స్ నుంచి కానీ, నా తాత ముత్తాతల నుంచి కానీ, మా అమ్మ నాన్న నుంచి కానీ ఏదైతే కర్మ తెచ్చుకున్నానో ఇప్పుడు అనుభవిస్తున్నాను. రియల్లీ ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, నా డిఎన్ఏలో కానీ, నా 7 ఆస్ట్రల్ బాడీస్ లో కానీ, నా 7 మైండ్స్ లో కానీ మనీకి సంబంధించిన పరిమితమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, బిలీఫ్స్, యాక్షన్స్, ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్షణమే, తక్షణమే నేను వాటిని నా నుండి విడుదల చేస్తున్నాను. రియల్లీ ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికి 10 తీసుకొస్తావని నేను తెలుసుకున్నాను. ఈ సృష్టిలో ఉన్న ప్రతి సంపదకి నాకు అర్హత ఉందని తెలుసుకున్నాను. రియల్లీ ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, నేను పూర్తిగా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. రియల్లీ ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఎస్, జస్ట్ ఒక్కసారి స్మెల్ చూడండి. స్మెల్, టచ్, స్కిన్ టచ్, ప్రతి ఏదైతే మనీకి సంబంధించిందో అవంతా కూడా మన సెన్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. స్మెల్, టచ్, హియర్. ఎస్. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. సో దిస్ ఈస్ వే వీ హ్యావ్ టు ట్రీట్ అవర్ మనీ. ఎంత ముద్దు చేసుకుంటారో, ఎంత ఫ్రెండ్షిప్ చేసుకుంటారో, ఎంత ప్రేమిస్తారో మీ మనీతో అంతగా మీ దగ్గర ఉండిపోతుంది.
లలిత జ్యువెలరీస్ కిరణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంతమంది చూసారండి? లలిత జ్యువెలరీస్ తెలుసా? గోల్డ్ షాప్ కి వెళ్తారు కదా. ఆయన ఏమన్నారంటే, నేను నా లైఫ్ లో ఒక్క ఒకటే ఒక దానికి పడిపోయాను, లవ్ చేశాను, దట్ ఈస్ మనీ. మనీ లవ్స్ మీ, ఐ లవ్స్ మనీ. ఇది ఒక్క స్టేట్మెంటే చెప్పారు ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో. మీరు చూసారు కదా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఆయనకి, లలిత జ్యువెలరీస్ కి. బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, ఐ లవ్ మనీ. నేను ఎన్నో సంవత్సరాల కిందట ఒకరితో ప్రేమలో పడ్డాను, అది మనీ. మనీ లవ్స్ మీ, ఐ లవ్ మనీ. అదొక్కటే. నర్చర్ చేసుకున్నారు మనీని. ఏదైతే చూడండి, ప్రతిది కూడా మనీ కానీ ఏమన్నా కూడా ఒక ఫ్రీక్వెన్సీ అండి. మీరు ఎంత ప్రేమగా, ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తారో అంత మనీని మీరు అట్రాక్ట్ చేస్తారు. యు గాట్ ఇట్? ఎంతమందికి అర్థమైంది? ఎస్. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్. జస్ట్ ఓపెన్ యువర్ ఐస్. జస్ట్ ఓపెన్ యువర్ ఐస్. అండ్ ఎస్, ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరైతే మనకు ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని అనుకుంటే దే కెన్. పద్మావతి గారు, జస్ట్ సీ. అండ్ అండ్ వన్స్ అగైన్ నేను ఒక విషయం చెప్పాలి. విత్ యువర్ పర్మిషన్, వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ 11 days మైండ్ ప్రోగ్రామింగ్ సెషన్ ఫర్ మనీ. ఎంతమందికి మనీ అవసరం? నాకైతే అవసరం. హౌ మెనీ మెంబర్స్? సి, ఐఎమ్ బిలియనీర్ అన్నప్పుడు నీ గన్ షాట్ మీ సబ్ కాన్షియస్ మైండ్ ఇలాగా ఎత్తేసి, ఇట్లా చేతులు ఎత్తేసేయాలి. లవ్, money loves me, I love money, I am a billionaire, I am a billionaire. How it will come? The universe will see. And మీరు వర్తి అని మీరు నమ్మితేనే వస్తుందండి. చాలా మందికి అర్థమవుతుంది, వీళ్ళేంటో ఐఎమ్ ఏ మిలియనీర్ అంటారు. ఎస్, ఐఎమ్ వర్తి. ఎందుకంటే సాక్షాత్ నడిచే దైవత్వాన్ని నేను. మరి ఈ సృష్టిలో ఉన్న ప్రతి సంపదకి నాకు అర్హత ఉన్నప్పుడు మిలియనీర్ అవడంలో పెద్ద విషయం ఏమైనా ఉందా దైవత్వానికి? రైట్. ఎప్పుడైతే మీరు రికగ్నైజ్ చేస్తారో మీకు ఈ సృష్టిలో ఉన్న ప్రతి సంపదకి మీకు అర్హత వస్తుంది. దట్స్ ద వే డోర్స్ ఓపెన్. రీసెంట్ గా నేను ఒక ఫార్మ్ హౌస్ కి వెళ్ళా. మాక్సిమం ఆ ఫార్మ్ హౌస్ కాస్ట్ 80 CR ఉంటుంది. 80 crores. ఒక ఒక ఎస్, ఒక 1 acre నాకు తెలిసి 10 CR పైన ఉంటుంది. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఆ 8 acres లోకి వెళ్ళి ఏం చక్క అక్కడ ఉన్న ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చాను. అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, ఒక హాస్టల్లో ఒక వార్డెన్ అయితే ఉంటారు కదా, రైట్. కానీ మన ఓనర్ లాగా మనకు అన్ని కూడా అక్కడ ఉన్న అన్ని ఫ్రూట్స్ మనకి ఇస్తారు. అంటే 80 crores ఉంటేనే మనకు వచ్చాయి ఆ ఫామ్ హౌస్ లో. ఎప్పుడైతే మీరు ఈ చుట్టూ ఉన్న ప్రతి సంపదకి నాకు అర్హత ఉంది అన్నప్పుడు అసలుకి 80 CR గేట్ బయట ఉండాలి కానీ లోపలికి ఎలా వెళ్ళాము? అంటే ఐ బిలీవ్ దట్ ఈ సృష్టిలో ఉన్న ప్రతి సంపదకి నాకు అర్హత ఉంది కాబట్టి 80 కోట్ల ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ ఆ పని వాళ్ళన్నీ ఉన్నాయో యూ కెన్. ఎస్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఈ సృష్టిలో ఉన్న ప్రతి సంపదకి మన అర్హత ఉంది. అంటే మనం 80 కోట్లు ఉంటేనే ఆ ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోయి మనం ఏమైనా తీసుకోగలుగుతామా? రైట్. సో ఎప్పుడైతే వర్తి అని ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో దాన్ని బట్టే మీ సృష్టి అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. అండ్ విత్ యువర్ పర్మిషన్, కెన్ ఐ సే ద 11 days ప్రోగ్రామ్? ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? 11 days ప్రోగ్రామ్, దట్ ఈస్ అ ప్రాక్టికల్ సెషన్స్. మీరు అన్నారు కదా ఇప్పుడు గ్రాటిట్యూడ్ వాట్ ఎవర్ మే బి, ఎవరైతే 11 days చేస్తారో, అండ్ నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాను ఒకటే, నేను చేశాను మేడం 11 days, నా ఆలోచన తీరు మారలేదు అన్న వాళ్ళకి నేను నేను మనీ రిఫండ్ చేస్తాను. ఓపెన్ స్టేట్మెంట్. నేను మీ క్లాసెస్ 11 days విన్నాను, ప్రాక్టీస్ చేశాను, కానీ నా మైండ్ అసలుకి నేను అసలు చేంజ్ అవ్వలేని వాళ్ళకి ఐ విల్ రీఫండ్. అండ్ విత్ యర్ పర్మిషన్, కెన్ ఐ సే ద 11 days ప్రోగ్రామ్ డీటెయిల్స్? ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారండి? జస్ట్ మీరు చెప్పేదాన్ని బట్టి ఐ విల్ అనౌన్స్ దట్. ఎస్, ఎంతమంది? చాట్ బాక్స్ లో మెన్షన్ చేయాలి అండి అందరూ, ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్. మీరు ఎవరైతే పర్మిషన్, విత్ యువర్ పర్మిషన్ ఓన్లీ ఐ వాంట్ టు సేవ్ మై డీటెయిల్స్ 11 days, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో దే కెన్. అదర్వైజ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ లేదు జస్ట్ విని వెళ్ళిపోతామంటే యూ కెన్ లీవ్ నవ్ ఓన్లీ. ఎవరైతే ఫ్యూచర్ ఎస్ నేను మిలినీర్ అవ్వాలి అండ్ ఐ వాంట్ బి అ సెల్ఫ్ మేడ్ మల్టీ మిలినీర్, నా ఫ్యామిలీలో ఐ షుడ్ బి, నేను సంపాదించుకోవాలి, ఈ అప్పుల గోల నుంచి బయటపడాలి, వాళ్ళు వచ్చి మనల్ని చేసే టార్చర్ నుంచి బయటపడాలి, రైట్. అందరూ 10,000 20,000 సంపాదిస్తున్నారు, మనం 1,00,000 రూపాయలు సంపాదించాలి. ఎలా సంపాదించుకోవాలి? మన మైండ్ సెట్ ఎలా పెట్టుకోవాలి?
ఎప్పుడు చూసినా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు. దాని నుంచి మనం ఎలాగా ఓవర్కమ్ అయ్యి మనం అనుకున్న అందమైన జీవితంలోకి ఎవరైతే అర్హత ఉందని అనుకుంటున్నారో దే కెన్, మిగతా వాళ్ళు లీవ్ అవ్వచ్చు. ఎస్, దే ఆర్ లీవింగ్ యాక్చువల్లీ. దే వాంట్ టు, దే కెన్ లీవ్. కానీ లైఫ్ లో ముందుకు వెళ్ళాలన్న వాళ్ళు, ఎస్. సో దట్ ఐ విల్ అనౌన్స్ దట్. ఓకే, రెడీయా? ఎంతమంది మిలియనీర్స్ అవ్వాలనుకుంటారు? జస్ట్ ఐఎమ్ ఏ మిలియనీర్, ఐఎమ్ ఏ మిలియనీర్. నేను మిలియనీర్ కాదండి, బిలియనీర్. ఎస్, దట్స్ ద ఓపెన్ స్టేట్మెంట్ వీ హ్యావ్ టు బి. మీకు తెలుసా, చైనాలో ఒక అమ్మాయి 18 సంవత్సరాల వరకు వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఏమంటారు, హౌస్ మేడ్. 18 సంవత్సరాలని. ఒక రోజు వాళ్ళ అమ్మని వాళ్ళ యజమాని కొట్టారంట. దిస్ ఈస్ అ రియల్ స్టోరీ. దట్ ఈస్ మాడిసన్, సిఇఓ ఆఫ్ బిలియనీర్ కంపెనీ. మాడిసన్ అంటారు ఆవిడ. వాళ్ళ అమ్మగారు ఒక రోజు ఇంటికి వస్తే, ఏమైంది, దెబ్బలు ఉన్నాయంటే, నా హౌస్ ఓనర్ కొట్టారు అని అన్నాడు. అప్పుడు తీసుకుందంట, నా ఫ్యామిలీకి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను, మా అమ్మని ఎవరో కొట్టారు, రేపొద్దున నేను ఏదైనా చేయాలంటే నేను మిలియనీర్ అవ్వాలి అని గట్టి సంకల్పం తీసుకొని ఆవిడ చైనా నుంచి అమెరికాకి వెళ్ళి, రైట్ నౌ షీఈస్ 28 ఇయర్స్ ఓల్డ్. 23 ఇయర్స్ ఉన్నప్పుడు అమెరికాకి వెళ్ళి 28 ఇయర్స్ కి ఇప్పుడు బిలియనీర్ కంపెనీ ఉందండి, మాడిసన్. ఆ అమ్మాయి ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్లో ఎవ్వరు ఉంచదు, అందరి డెస్క్లను కొనేస్తుంది. తెలుసా మీకు, ఒక జ్యువెలరీ షాప్ కి వెళ్తే ఆ జ్యువెలరీ షాప్ లో ఆ అమ్మాయి మాత్రమే ఉంటది. అండ్ ఎవరైతే ఆ జ్యువెలరీ షాప్ వెళ్తే మినిమం వాళ్ళు 1 CR నుంచి 10 CR డబ్బులు కట్టాలి. అంటే దే వాంట్ టు పర్చేస్. అంత బిలియనీర్ అయింది ఆ అమ్మాయి. మరి ఒక చిన్న రూమ్ లో ఉన్న చైనాలో ఉన్న ఒక అమ్మాయి బిలియనీర్ అయ్యిందంటే మనం అవుతామా అవ్వమా? చెప్పండి, మీరే చెప్పండి. ఒక చైనాలో ఒక రూమ్ లో వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, ఆ అమ్మాయి మాత్రమే ఉండి కదా, చిన్నది, 28 సంవత్సరాల అమ్మాయి. మనం అవుతామా? ఎస్. ఎందుకు? వీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ రోజు వాళ్ళ అమ్మ తగిలిన దెబ్బ, వాళ్ళ అమ్మగారికి తగిలిన దెబ్బ, ఆ అమ్మాయి రెవల్యూషన్ తీసుకొచ్చింది, $1 బిలియన్ కంపెనీ ఓనర్ అయింది. మరి యూ హ్యావ్ టు టేక్, ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్ ఏంటి చెప్పండి. ఆ అమ్మాయి తీసుకుందంటే, నా ఫ్యామిలీకి నేనే రెస్పాన్సిబిలిటీ, నేను నేను తీసుకొని నేను మా అమ్మగారిని, నాన్నగారిని నేను బాగా చూసుకుంటాను అని ఆ వాళ్ళ తీసుకున్న రెస్పాన్సిబిలిటీ ఇవాళ ఆ అమ్మాయి బిలియన్ కంపెనీ ఓనర్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా? చిన్న రూమ్ లో మనం డబుల్ బెడ్రూమ్ లోనేగా ఉన్నాం, రైట్? మనం అవుతామా లేదా? ఒక సింగిల్ రూమ్ నుంచి ఒక బిలియన్ కంపెనీకి వెళ్ళిన అమ్మాయితో మనము ఈ చిన్న ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ తో మనం వెళ్ళలేమా? ట్రిపుల్ బెడ్రూమ్ తో, విల్లాతో వెళ్ళిపోమా? వి కెన్ గో. బట్ నాకు వర్తి ఉంది అని మీరు నమ్మితే గానీ మీరు ముందుకు వెళ్ళరు. ఐఎమ్ వర్తి, ఐఎమ్ వర్తి, ఐ వాంట్ సే ఐఎమ్ వర్తి, ఐఎమ్ ఏ బిలియనీర్. ఎంత ఫ్రీక్వెన్సీగా హ్యాపీగా చెప్తారో ఆ వైబ్రేషన్ అక్కడ వెళ్ళిపోదు. ఓకే, సో విత్ యువర్ పర్మిషన్, మ్యామ్ వీడియో స్టక్ అయింది మ్యామ్. with your permission, I will do it. I'm audible, right? Yes. Yeah. మ్యామ్ ఇట్స్ So, ఓకే. yes. So కనిపిస్తుంది కదండి, ఆడిబుల్ అండ్ విజిబుల్. ఎస్ మ్యామ్. సో 11 days మైండ్ ప్రోగ్రామింగ్ సెషన్ అనేది జరుగుతుందండి. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే,
ఐఎమ్ ఫ్రమ్ రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్. ఓకే, మెయిన్ గా మైండ్ ఎలా పనిచేస్తుంది, ఎలా మన సబ్ కాన్షియస్ మైండ్ హిట్ చేయగలుగుతాము అనేది నేను అడ్వాన్స్ లెవెల్స్ వరకు చేశాను. సో ప్రాపర్ గా మీ మైండ్ సెట్ ని ఎలా ట్యూన్ చేయాలి అండ్ ఆ మిలియనీర్ మైండ్ సెట్ ని ఎలా పెట్టుకోవాలి, ఎలా డిసిప్లిన్ చేయాలనేది ఈ 11 days మనకి మైండ్ ప్రోగ్రామింగ్ సెషన్ లో జరుగుతాయి. ఓకే, ఎస్. సో 11 days లో మీకు మనీ గురించి, మనీ, రిలేషన్షిప్స్, హెల్త్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాట్ ఎవర్ మే బి ఈ 11 days ప్రోగ్రామ్ లో జరుగుతాయండి. ఓకే, మనీ, హెల్త్, హెచ్ఆర్సిఎం, మనీ, హెల్త్, రిలేషన్షిప్, జాబ్స్. ఎంతమంది పిల్లలు మన కళ్ళ ముందరే జాబ్స్ లేకుండా ఉన్నారు? తల్లిదండ్రులకి ఎంత బాధ? టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ సే దట్ మోస్ట్ మన కమ్యూనిటీస్ లో మాక్సిమం 95% అందరికి జాబ్స్ వచ్చాయి. అండ్ ఈ 5% కూడా డివైన్ డిలే, అంటే వాళ్ళకి ఇంకా అద్భుతమైన జాబ్ కోసం జస్ట్ వెయిట్ చేస్తున్నారు అంతే. అండ్ 95% అందరికి జాబ్స్ వచ్చాయి. అండ్ హూ ఆర్ ఇన్ ద కమ్యూనిటీ మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా జాబ్స్ అనేది రావడం. సో వాళ్ళ పిల్లలకి కూడా జాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మరి 11 days ప్రోగ్రామ్ తో పాటు అండ్ టైమింగ్స్ చెప్తానండి. మార్నింగ్ 5 AM నుంచి 6 AM వరకు ఉంటుంది. అండ్ రికార్డింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. రికార్డింగ్స్ అనేవి మీకు టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తాం. ఇట్ ఈస్ కమింగ్ రైట్, కనిపిస్తుందా? ఎస్ మ్యామ్, కనిపిస్తుంది క్లియర్ గా. ఎస్, రికార్డింగ్స్ అనేవి టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ మార్నింగ్ 5 AM టు 6 AM. 6 AM అంటే 6:30 కూడా అయిపోతుంది, 1.5 hour 2 hours అయిపోతుంది. సో మార్నింగ్ 5 నుంచి 6 అండ్ రికార్డింగ్స్ ఉంటాయి. ఈ 11 days ప్రోగ్రామ్ లో ఎలా మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి, అసలు నా తప్పులు ఏమున్నాయి, ఎందుకు నా జీవితమే ఇలాగుంది, అందరు బాగానే సంపాదించుకుంటున్నారు, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ లో ఫిల్ అవుతున్నాయి, కానీ నా దగ్గర ఎందుకు లేవు? ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందరు బాగానే ఉన్నారు, నాకెందుకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, రైట్? సో ఇలా చాలా 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 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ అప్పులు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు. ఎంతమంది కన్నా ఈ ప్రాబ్లము? ఎంతో కష్టపడిన డబ్బులన్నీ తీసుకెళ్లి ఒకరు నమ్మి వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు ఆ డబ్బులు రాక వాళ్ళని ఎన్నిసార్లు అడిగినా ఇస్తాం అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక పని జరగాలన్నా జరగకుండా ఉండడానికి రీజన్ మీరే. మీ ఎనర్జీస్ మీకున్న గ్రాటిట్యూడ్ లెవెల్స్ డౌన్ ఉన్నాయి కాబట్టే వాళ్ళు డబ్బులు ఇవ్వటం లేదు. ఎప్పుడైతే మీరు అలైన్మెంట్ లోకి వస్తారో అప్పుడు మీకు అది ఏవైతే ఉన్నాయో మేనిఫెస్ట్ అవుతాయి. అండ్ మీరే అప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలి. మీరే డౌన్ లెవెల్స్ లో ఉంటే ఒకరికి డబ్బులు ఇవ్వగలుగుతారా? మీరు ఒక హై రేంజ్ లో మీరు మనీ ప్రొడ్యూస్ చేసుకోకపోతే, ఎలా అట్రాక్ట్ చేసుకోకపోతే మీకు ఎలా డబ్బులు ఇస్తారు? యు ఆర్ ఇన్ ద లోవర్ లెవెల్స్. కానీ 11 days మైండ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టికల్ సెషన్స్ అండి ఇవి. ఓకే, ఈ ప్రాక్టికల్ సెషన్స్ ద్వారా మీరు ఎలా మీ ముందుకు వెళ్ళాలి, నేను ఎలా ఈ అన్ని సమస్యల నుంచి ముందుకు రావాలి అని అంటే బయటపడడానికి ఈ 11 days ప్రాక్టికల్ సెషన్స్. చాలా మంది అన్ని చాలా చాలా క్లాసులు వినేసి వచ్చారు, అన్ని అయిపోయినాయి. ఐ నో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్ని సెషన్స్ లో వెళ్ళి మన దగ్గరకు వచ్చిన వాళ్ళే. ఓకే, ఎస్, అప్పులు ఎస్ అండి, అప్పులు ఎలా తీరాలని కూడా సెషన్స్ లో స్విచ్ వర్డ్స్ అన్ని చాలా అద్భుతంగా మీకు సెషన్స్ గోయింగ్ ఆన్. అండ్ స్ట్రైట్ అవే వీటితో పాటు ఈ 11 days ప్రోగ్రామ్ తో పాటు నేను విజన్ బోర్డ్ అనేది ఫ్రీ ఇస్తున్నానండి. విజన్ బోర్డ్ కోర్స్ అంటే మీరు ఈ సంవత్సరం లోపల ఒక 1 year లోపల మీరు మీ గోల్స్ ఉంటాయిగా, డిజైర్స్ ఎలా పెట్టుకోవాలి, మనం ఎలా మేనిఫెస్ట్ చేయాలి, దానికి సంబంధించిన అఫర్మేషన్స్ కానీ దానికి ఎలా చేసుకోవాల్సిన సెషన్స్ మీకు ఈ విజన్ బోర్డ్ యాక్సెస్ అనేది ఇస్తాను. ఓకే, కోర్స్ అనేది నేను ఫ్రీ ఇస్తున్నాను. ఎంతమందికి గోల్డ్ అంటే ఇష్టం అండి? గోల్డ్, ఎస్, ఓ గ్రేట్. గోల్డ్ మేనిఫెస్టేషన్, బాగా గోల్డ్ పెరిగిందా రేట్స్, దిగులు పడుతున్నారా? కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎనర్జీ మ్యాచ్. మీరు ఎనర్జీ మ్యాచ్ అయితే గోల్డ్ 1 lakh ఉన్నా 2 lakhs ఉన్నా మీరు కొనేది, మీరు ఎన్ని తులాలు కొనాలనే కాన్సన్ట్రేషన్ ఉండాలి, కానీ ఎంత డబ్బులు అవుతుంది అనేది కాదు. సో గోల్డ్ మేనిఫెస్టేషన్ కోర్స్ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్విచ్ వర్డ్స్ ద్వారా
స్విచ్ వర్డ్స్ పీడిఎఫ్ అండ్ 111 అఫర్మేషన్స్ పీడిఎఫ్. ద టోటల్ వర్త్ ఎంత ఉంటుందండి? ఐ హావ్ టేకెన్ ద మనీ వీటికి నేను ఈ కోర్సెస్ అంతా కూడా 8,000 అండి. కోర్సెస్ వర్త్ ఎంత? 8,000. బట్ ఎవరైతే ఈ 11 డేస్ ఎంత తెలుసా? 11 డేస్ మనీ స్ట్రైట్ అవే 2,999. మీకు ఎవరైతే ఈ 2,999 ఎవరైతే 11 డేస్ ప్రోగ్రామ్ కి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ 8,000 కోర్సెస్ అనేవి కూడా ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నారు. అంటే వాల్యూ వర్త్ ఆఫ్ 11,000 ది మీకు 3,000 వస్తుందండి. 11,000 ఎక్కడ, 3,000 ఎక్కడ అండి? ఎస్. అండ్ ఇప్పుడు టైం ఎంత అయింది? ఎస్, 8:25 అయింది. సో ఎవరైతే విత్ ఇన్ 8:40 లోపల పేమెంట్ చేసుకుంటారో అది నామినల్ అమౌంట్ అవ్వచ్చు. 500 అయినా, ఎస్ 500 అయినా మీరు వేసిన ఇప్పుడు నామినల్ గా విత్ ఇన్ 2 డేస్ లో మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఎవరైతే నామినల్ గా చేసినా కూడా ఈ 8,000 కోర్స్ అనేది ఫ్రీ వస్తుంది విత్ ఇన్ 10 డేస్, విత్ ఇన్ 10 మినిట్స్ లో. 8:30 అయింది, ఇప్పుడు 8:40 లోపల ఎవరైతే నామినల్ మీ దగ్గర 2,999 ఉంటే కట్టేయచ్చు. లేదు నా దగ్గర ఎందుకంటే సడన్ మనీ కదా ఇది, సో 500 నేను నామినల్ కడతాను, 2 డేస్ లో నేను సెట్ చేసుకొని కడతాను అన్న వాళ్ళు 500 వేసేయచ్చు. సో ఈ కోర్సెస్ అనేవి ఎలిజిబుల్ అవుతారు. అండ్ నేను రేపు కడతాను మేడం అంటే ఈ 8,000 అనేది వర్తించదు. ఓన్లీ 2,999 మాత్రమే వర్తిస్తుంది అండ్ ఈ కోర్స్ మాత్రమే వస్తుంది. ఇవాళ ఈ 10 మినిట్స్ కట్టిన వాళ్ళకి మాత్రమే నేను ఈ 8,000 అనేది ఫ్రీగా ఇస్తున్నానండి. ఎందుకంటే డెసిషన్ మేకర్స్ మేక్స్ మెయిన్ సెన్స్. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఎంత లాస్ ఉన్నదే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. సో ఎవరైతే 8:40 లోపల పేమెంట్ చేస్తారో 2,999 ఫీజ్ అనేది అంటే వర్త్ ఆఫ్ 11,000 ది మీకు 3,000 వస్తుంది. అంటే 8,000 ఫ్రీ కోర్సెస్ వస్తున్నాయి. అండ్ నామినల్ 500 కట్టగలిగితే విత్ ఇన్ 2 డేస్ లో మీరు అడ్జస్ట్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ డీటెయిల్స్ చెప్పండి. డీటెయిల్స్ పెట్టాను పేమెంట్ మేడం. 8096243429 ఫోన్ పే ఆర్ జీపే మీరు చేసేసి యూ కెన్ స్క్రీన్ షాట్ మాకు పంపించేయచ్చు. అదర్వైజ్ 9491655490 మీకు చాట్ బాక్స్ లో ఆల్రెడీ ఫోన్ పేస్ పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చేసారండి. సో మీకు అర్థమవుతుంది కదా. ఇవాళ ఎవరైతే 8:40 ఎందుకంటే టైం మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అంతా కూడా టైం తోనే ఉంది. అండ్ ఎవరైతే మార్నింగ్ లెగలేము 5 AM 6 AM అని అంటే యూ కెన్ సీ ద రికార్డింగ్స్, ఏ రోజుకి ఆ రోజు రికార్డింగ్ అండ్ వీ విల్ బి అవైలబుల్. ఓకే, మా అడ్మిన్స్ ఉంటారు, దే విల్ లుక్ ఆఫ్టర్ దట్. సో ఈ కోర్సెస్ అన్ని కూడా మీకు యాక్సెస్ వెంటనే ఇవ్వబడుతుంది, వెంటనే మీకు కోర్సెస్ కి ఇచ్చేస్తారు. ఓకే, సో విజన్ బోర్డ్, గోల్డ్ మేనిఫెస్టేషన్, అసలు గోల్డ్ ఎలా అట్రాక్ట్ చేయాలి అండ్ డెప్స్ లో ఉన్నాయి కదా, గోల్డ్ తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టారా? ఎంతమంది పెట్టారు? ఉన్న గోల్డ్ లోన్స్, ఆ గోల్డ్ లోన్స్ ఎలా బయటపడాలనేది కూడా మీకు గోల్డ్ మేనిఫెస్టేషన్స్ లో ఉన్నాయి. అండ్ స్విచ్ వర్డ్స్ ఏవి అట్రాక్ట్ చేయాలి అనేది అండ్ 111 అఫర్మేషన్స్. ఓకే, రికార్డింగ్స్ అనేవి 11 డేస్ ఉంటాయి మేడం. రికార్డింగ్స్ అనేవి 11 డేస్ ఉంటాయి. అండ్ మన దగ్గర కమ్యూనిటీ కూడా ఉందండి, ఒక మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీ కూడా ఉంది. సో యాక్చువల్లీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వీల్ షేర్ ద డీటెయిల్స్. ఎంతమందికి ఇంట్రెస్టెడ్ ఉందండి ఫర్ 1 year మెంబర్షిప్? ఎస్, నా లైఫ్ నేను మార్చుకోవాలి, మేడంతో జర్నీ చేస్తూ ఇంకా చాలా ఏదో 10 సంవత్సరాల్లో సంపాదించాల్సింది కూడా విత్ ఇన్ 2 years లో సంపాదించుకోగల కెపాసిటీ మీకు ఉంటుంది. అది ట్రస్ట్ మై వర్డ్స్. ఎందుకంటే దాదాపు 245 మెంబర్స్ కమ్యూనిటీలో ఉన్నారు. దే ఆర్ గివింగ్ ద ట్రమెండస్ రిజల్ట్స్. అండ్ ఎవరైతే గోల్డ్ బ్యాచ్ లో ఎవరైతే 1 year మెంబర్షిప్స్ ఉన్నారో దే కెన్ టాక్. సో దట్ వాళ్ళకి ఏంటి అసలు మేము గోల్డ్ బ్యాచ్ లో ఉంటే మాకేంటి అనేది కూడా బెనిఫిట్ చెప్తాము. సో ఎవరైనా మాట్లాడాలంటే దే కెన్.
సెకండ్ సి. సో మీరు ఓన్లీ 2,999 కడితే చాలు 8,000 కోర్స్ ఫ్రీ. అంటే మీరు 11,000 ది మీకు 3,000 రావడం పెద్ద విషయం ఏముందా? ఎస్, లైఫ్ అండి ఇది. మీరు లైఫ్ మీ చేతిలో ఉంది అనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. జస్ట్ ఐ విల్ సిట్ డౌన్. ఎస్, చాలా మంది పేమెంట్స్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండి, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. వెల్కమ్ వెల్కమ్ అండి, వెల్కమ్. సో ఇదైతే మీరు అనుకుంటారు బిజినెస్ అని, దిస్ ఇస్ అ సర్వీస్ అండి. మీ లైఫ్ ని ఎవరు అంటే యూ కెన్ టాక్ విత్ అవర్ వన్ ఇయర్ మెంబర్షిప్ పీపుల్. హౌ విల్ సీ ఎవ్వరు కూడా డైరెక్ట్ గా యాక్సెస్ ఉండదు ఒక కోచెస్ తో, కానీ నేనే డైరెక్ట్ గా మాట్లాడతాను. ప్రతి విషయం నేనే డైరెక్ట్ గా అఫర్మేషన్లు ఇస్తాను. ప్రతి ఒక్కరికి డైరెక్ట్ కాల్స్ కూడా వెళ్తాయి నా దగ్గర నుంచి. అండ్ ఎవరైనా ఉన్నారు అలాగా? ఎవరు ఉండరు. ఓకే, ఎస్. ఎవరైనా మాట్లాడాలంటే దే కెన్ స్పీక్. రమేష్ గారు అండ్ ఎవరైతే ఉన్నారో దే కెన్ వాట్ యూ వాంట్ సే అనేది కూడా తెలుసుకోవచ్చు. రేవతి గారు, కళ. సో ఎనీవన్ ఇస్ దేర్? ఎస్, కళ గారు, ఇఫ్ యూ వాంట్ యూ కెన్. ఎస్. హౌ ఈస్ ద బెనిఫిట్ ఫర్ ఈ సెషన్స్ లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు ఏమన్నా చేంజ్ అయ్యారా? ఇన్స్టెంట్ గా అడుగుతున్నారండి, ఎవరిని ఏమి ఇది చేయలేదు. యాక్చువల్ గా వాళ్ళకి తెలియదు వాళ్ళ పేర్లు పిలుస్తారని కూడా. కానీ నేను ఫస్ట్ గెస్ట్ చేయలేదు మ్యామ్, మీరు నన్ను పిలుస్తారని. హలో అండి. ఎస్, హలో అండి, హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ నేను మార్నింగ్ క్లాస్ అటెండ్ చేయలేకపోయాను. నిన్న ఒక కార్యంకి వెళ్ళాను అనమాట, కొంచెం హెల్త్ అలా అప్సెట్ అయింది అనమాట. సో మార్నింగ్ క్లాస్ అటెండ్ చేయలేదు. ఈ రోజు నేను మళ్ళీ యాడ్ అవ్వాలనేసి ఇప్పుడు వచ్చి యాడ్ అయినాను. Yes. చెప్పండి మేడం, కొంచెం మీకు 11 days బెనిఫిట్ అయ్యాయా? హౌ హౌ అంటే ఈ సెషన్స్ ఎలా అనిపిస్తుంది? అంటే ఒక పర్టికులర్ వ్యక్తికి ఈ సెషన్స్ ఇంపార్టెంటా లేదా అనేది ఒకటి చెప్పండి. ఖచ్చితంగా అండి. నేను కొత్త వాళ్ళకి ఏం చెప్తానంటే, కొత్త వాళ్ళనే కాదు పాత వాళ్ళు ఎవరైనా సరే, మ్యామ్ చెప్పే దాంట్లో ఒక మనం ఫస్ట్ మనము ಯಾವ టాపిక్ కి ఈ టాపిక్ లో మ్యామ్ చెప్పే దాంట్లో ఏముంది, ఈ టాపిక్ ని ఇంకా మీకు ఏం వర్కౌట్ అవుతుందంటే మెయిన్ అని క్లీన్ గా మోల్డ్ చేస్తారు మ్యామ్. మనం ఎలా ఉండాలి, మన మేనిఫెస్ట్ ఎలా జరిగితే మన గోల్డ్ కానీ మనీ కానీ ಯಾವ ತರ మనకి అట్రాక్ట్ అయ్యే దాని గురించి క్లారిటీ ఇచ్చేస్తారు. మీరు అనుకోవచ్చు ఏమే కానీ ఈజీగా అయిపోతుందా అని. లేదండి, గ్రాటిట్యూడ్ ఇంకా మ్యామ్ చెప్పే టెక్నిక్స్ ఇంకా మీరు ఫాలో అయితే ఖండితంగా మీకు 11 days ఖండితంగా మీరే చెప్తారు యాక్చువల్లీ ఉంది దీంట్లో ట్రూత్ ఉంది అనే విషయం మీకే అండర్స్టాండ్ అవుతుందండి 100%. ఎందుకంటే మేము దాన్ని ఇంకా మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లమ్స్ ఇంకా ఎలా అవుతుందో వచ్చేది, వాళ్ళ టెక్నిక్స్ ఎలా యూజ్ అవుతుంది అంటే మీరే దాన్ని అబ్జర్వ్ చేస్తారనమాట. 11 days లో మీరే తెలుసుకుంటారనమాట. అండ్ ఈ మేము సెషన్స్ లో కలగారు, ఈ సెషన్స్ రెగ్యులర్ లో గా మీకు రావాల్సిన అమౌంట్ వచ్చేసిందా మీకు? ఖండితంగా అండి 11 days లోగానే. నేను చూడండి, నేను ఏం చెప్తానంటే కొత్త వాళ్ళకి మీ తరానే నాకెవరు వేరే క్లాస్ లో నాకేమి తెలీదు. నేను యూట్యూబ్ లో ఒక వీడియో చూసే మ్యామ్ దగ్గర యాడ్ అయ్యాను, చేరుకున్నాను అనమాట. 11 days లో నేను నాకు రావాల్సిన అమౌంట్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిందనమాట. అన్ఎక్స్పెక్టెడ్ గా రావడము, 2-3 years బ్లాకేజెస్ ఇంకా రావడము, ఎంతో గోల్డ్ పర్చేస్ చేశాను. అసలు అనుకునింది కూడా లోగా ఇన్నగా అనుకునింది కూడా అయిపోయింది అనమాట. అది కదా, అండ్ చాలా అంటే చాలా చాలా మెరాకల్స్. అసలు లోగా అనుకునేది కూడా అవతలికి నడుస్తున్నది ఇంకా మెరాకల్ అన్నమాట, మ్యాజిక్. అలా అలా ఉందన్నమాట టోటలీ. నేను మ్యామ్ క్లాస్ రాకముందు నేను జీరో, అసలు మేనిఫెస్ట్ అంటేనే ఏమీ తెలీదు నాకు. యాక్చువల్లీ నా తెలుగు కూడా మీకు అందరికి వేరే తర ఉంటుంది. అలా మేము కర్ణాటక ఉండేది, మేము తెలుగు ఇక్కడ ఎవరు మాట్లాడరు అనమాట, అందరూ కన్నడ. మేము ఇంట్లో తెలుగు అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటాం, రేర్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అసలు మ్యామ్ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నాకు అంత ఆ వర్డ్స్ కూడా నాకు అంత అర్థమయ్యేది కాదనమాట, చాలా వర్డ్స్. అయితేను మ్యామ్ ఏముంటేను పర్సనల్ గా వాళ్ళు మాకు చెప్పారనమాట. చెప్పేవాళ్ళు, చూడండి మీరు ఇలా టెక్నిక్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వండి, చాలా ఇంప్రూవ్ అయినామండి. మేము జీరో టు ఇప్పుడు 99%, 1% ఇంకా ఇంకా ఏం మిగలేదు. ఇప్పుడు 100% నేను రీచ్ అయిపోయినాను అనే దీంట్లోనే ఉండనండి. అది నా ఎక్స్పీరియన్స్ ಬಗ್ಗೆ. అందరూ మంచిదైతుంది, మీరు జాయిన్ అవ్వండి, మీరే చెప్తారు ఎన్ని మిరాకల్స్ మీరు ఫేస్ చేస్తారండి.
మీకు అన్ని సెటిల్ అవుతారండి. మీరు అన్ని సెటిల్ అవుతుంది. మీ లోన్స్ అన్ని మీరే రికవర్ చేసుకొని ఇస్తారు, క్లీన్ గా కట్టుకుంటారు. మీ గోల్డ్ అన్ని కూడా వాపస్ వచ్చేస్తుంది. మీకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మీకు ఇస్తారు. అలా మోల్డ్ చేస్తారు మీకు మ్యామ్. టెక్నిక్స్ ఇంకా కానీ ఏమే ఉన్నాయి కానీ మీ మెయిన్ క్లీన్ గా చేంజ్ చేసేస్తారండి. అది క్లీన్ గా చేంజ్ అవుతారు. మీరు అన్ని సంపాదన చేస్తారు. మీ లైఫ్ లో మీరు ఎక్కడో నిలుచుకుంటారు అనమాట. అది థ్యాంక్ యూ అండి కలగా. నేను అంటే తృప్తిగా చెప్తానండి. నేను చాలా చేసిన తృప్తిగా చెప్తాను. నా ప్యూర్ సోల్ తృప్తిగా చెప్తాను. అందరూ జాయిన్ అవ్వండి. మీరు 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 గ్రో అవ్వాలా, మీ లైఫ్ లో మీరు రీచ్ అవ్వాలా, 100% మీరు రీచ్ అవ్వాలని ఒక గోల్ మీకు అనేది ఉంటే 100% మీరు క్లిక్ అవుతారండి. అంతే. జాయిన్ అవ్వండి మీరు. ఖండితంగా మీకే తెలిసి అయిపోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అంటే తను హోల్ హార్టెడ్ గా అన్ని సార్లు ఎందుకు చెప్తున్నా షీ ఎక్స్పీరియన్స్ దట్. తను ఎక్కడైనా స్ట్రక్ అయిన మనీ రావడంలో తన లైఫ్ చాలా పాజిటివ్ గా అవ్వడము, చాలా హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేయడం వల్ల మీరు కూడా అలాగా అవ్వాలి అనే ఇంటెన్షన్ తోనే ఆవిడ మీరు జాయిన్ అంటే షీఈస్ ప్యూర్లీ ఓపెన్ హార్టెడ్. సో షీ హాస్ టెల్ ఎస్. థ్యాంక్ యూ రేవతి గారు ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఎస్. సో నరేంద్ర గారు, రేవతి గారు రేవతి గారు ఎవరైనా మాట్లాడాలంటే ఎస్. నమస్తే మేడం. మేడం డివైన్ ఈవినింగ్ మేడం. డివైన్ ఈవినింగ్ అండి. మేడం కొంచెం లేట్ అయింది క్లాస్ లో జాయిన్ అవ్వడానికి. ఎస్ మేడం, చెప్పండి మేడం. అసలు నేను డిసెంబర్ లో జాయిన్ అయ్యాను మేడం. ప్రతిరోజు మెరాకిలే, పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు మెరాకిలే చెప్తాను నేను. ఒక గ్రూప్ లో ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యిండ్రో వాళ్ళకి చెప్పేది ఒకటే, నమ్మకంతోని క్లాస్ లో జాయిన్ అయ్యి మార్నింగ్ 4 కి లేచి మార్నింగ్ రెడీ అయ్యి 5 కి ఎగ్జాక్ట్ గా క్లాస్ లో కూర్చొని మేడం ఎలా చెప్తారో అలా మనం ఫాలో కావాలి. కరెక్ట్ టైం మెయింటైన్ చేసి మనం మేడం చెప్పినట్టు గ్రాటిట్యూడ్ కనుక రాస్తే ఖచ్చితంగా 100% ఇంకా ఆలోచించేది లేదు. నేను అనేది మర్చిపోయి రామ్తా చూసుకుంటారన్న స్టేజ్ లో ఉంటాం. ఎస్ ఎస్, దట్స్ గ్రేట్ అండి. హౌ ఇస్ ఫైనాన్షియల్ స్టేటస్? మీరు జాయిన్ అవ్వకముందు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నేను జాయిన్ అయినప్పుడు 2000 రూపాయలు కట్టడానికి ఆలోచించిన మేడం. ఇప్పుడు ఆలోచన లేదు అసలు. 2000 అనేది నాకు అంత పెద్ద అమౌంట్ అనిపించట్లేదు. ఎవరు అడిగినా కూడా ఇచ్చే స్టేజ్ లో ఉన్నాను. నేను జాయిన్ అవ్వడం కాకుండా ఇతరులను కూడా జాయిన్ చేయడానికి ఓన్ మనీ పెట్టాలనుకున్న ఉద్దేశంతో ఉన్నా మేడం నేను ఇప్పుడు. సూపర్ అండి, సూపర్ సూపర్. ఇది ఒకటే కాకుండా ఓన్లీ 11 days ప్రోగ్రామ్ లో జాయిన్ అయినా. మమత నన్ను జాయిన్ చేసింది మేడం. మమత ఓన్లీ ఒకటే మాట చెప్పింది, మేడం మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి క్లాస్ అటెండ్ కండి అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు మేడం. నేను జాయిన్ అయిపోయినా నేను. కానీ అప్పటి నుండి ఇప్పటికి చూస్తే చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతూనే ఉన్నారు. నేను కట్టింది 2000 రూపీస్ మేడం. ఇప్పుడు దాని రేటు 3000 అయింది. అంటే దాని వాల్యూ ఎంత పెరిగింది చూడండి 6 months కి. మళ్ళీ లైఫ్ లో 1 year కోర్స్ లో కూడా జాయిన్ అయినా. అప్పుడు 10,000, ఇప్పుడు 18,000 అయింది. వాల్యూ అందరికీ అర్థమైపోతుంది మేడం అది. 25. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా ఉంది మేడం నాకు ఇది అర్జెంట్ ఉంది అని మీకు కాల్ చేస్తే దానికి వెంటనే రిజల్ట్ ఉంటుంది. మీరు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. మరి వాళ్ళు చేసిండ్రు కదా నేను మళ్ళీ చేస్తా అనేది ఉండట్లేదు మేడం. వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు హెల్ప్ చేస్తున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రేవతి గారు, థ్యాంక్ యూ. అండ్ పార్వతమ్మ గారు, ఫస్ట్ సీనియర్ మోస్ట్ పర్సన్. పార్వతమ్మ గారు, హౌ ఈస్ యువర్ లైఫ్ అండ్ హౌ ఆర్ యూ? అడ్మిట్ చేస్తారా పార్వతమ్మ గారు? వీడియో ఆన్ చేసుకోవాలి మేడం. అవుట్ సైడ్. రమేష్ సార్ ఉన్నారు మేడం. వచ్చారు మేడం, వచ్చారు. యా షికేమ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి మేడం. ఎలా? మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలని నేను
కి వచ్చాను మేడం సెషన్ నిజం చెప్పాలంటే. నేను ఇంతవరకు ఎస్ పార్క్ లో కూర్చోండి మేడం. మీరు ఇంకా క్లాస్ అన్నము అయిపోతుందేమో మాట్లాడాలా అనేసి. ఒక చోటనే బాగున్నారా పెట్టండి. మేడం? సూపర్ అండి. ఒక చోట పెట్టండి ఫోన్, కూర్చోండి, మాట్లాడండి. యా ఎస్. మీ సెషన్ కి జాయిన్ అవ్వక ముందు, జాయిన్ అయ్యాక ఎలా ఉన్నారు రఫ్ గా చెప్పేసేయండి, మీరు ఎలా ఉన్నారు అనేది. మేడం కళ్ళు మూసుకొని జాయిన్ కావచ్చు మేడం. నేను మాత్రం ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నానంటే మీ దగ్గరకు రాకముందు అన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నాను మేడం నిజంగా. అప్పుడు నేను సర్జాపురం అంటే నేను ఎంత దూరం జర్నీ చేస్తాను అంటే దగ్గర దగ్గర 250 కిలోమీటర్స్ ఉంటుందేమో మేడం. అంత దూరం ఇంటి జర్నీ చేస్తాను మీ క్లాస్ కోసమని 4 o'clock లేసి నేను రెడీ అటెండ్ అయ్యి మళ్ళీ ఇంట్లో వర్క్ ఓకే చేసుకొని 8 o'clock అంతా డ్యూటీకి పోతాను మేడం. అంత సూపర్. ప్రాబ్లం ఉండింది అప్పుడు. అమౌంట్ కానీ మా ఇంట్లో అమ్మాయికి మ్యారేజ్ కోసమని, ఎడ్యుకేషన్ కోసమని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను మేడం. అసలు ఇంత మాత్రం నేను ప్రశాంతంగా కూర్చొని మాట్లాడింది లేదు. మీకే తెలుస్తుంటుంది మేడం నేను అప్పటికి ఇప్పటికి ఎట్లా మాట్లాడుతా ఉంటున్నాను. అండ్ ఇంకొక అనౌన్స్మెంట్ అండి, 11 days విల్ బి స్టార్ట్ విత్ ఇన్ 2 days అండి. 2 to 3 days లో స్టార్ట్ చేసేస్తాము. దట్స్ వాట్. మేడం వాళ్ళ కూతురు చార్టెడ్ అకౌంటెంట్ అండి. ఇంత ముందు అసలు ఏవి చదివే ఆ అమ్మాయి కాదు, కానీ వన్స్ మన దగ్గరకు వచ్చాక మేడం మేనిఫెస్టేషన్స్ చేయడం ద్వారా ఆ అమ్మాయి చార్టెడ్ అకౌంట్ అయ్యి ఇప్పుడు మ్యారేజ్ కూడా అయింది. ఒక చార్టెడ్ అకౌంట్ మ్యారేజ్ చేసుకున్నారు వితౌట్ డౌరీ. దట్స్ ద గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. చాలా అద్భుతంగా తన లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మొన్న ఒకే క్లాస్ మేడం నేను అటెండ్ అయింది. 1.5 year అవుతుంది. నేను మీ Yes. దగ్గర ఫస్ట్ బ్యాచ్ మావే. నేను అంత వరకు అసలు ఇట్లా క్లాస్ ఎప్పుడు అటెండ్ కాలేదు మేడం. నేను మామూలుగా చూస్తా ఉన్ని ఏమి ఇదంతా ఊరికే చెప్తారు యూట్యూబ్ లో నిజంగానే అట్లా అనుకొని పాస్ చేస్తాను. ఇంకా పిఎంసి దాంట్లో లైట్ వర్కర్స్ దాంట్లో వచ్చింటుంది మేడం. అది చూసి అప్పుడు ఇంకా జాయిన్ అయినాను చూద్దామని జాయిన్ అయినా. అట్లే అటాచ్ అయిపోయినా. కానీ ఎక్కడ తిరిగిపోయినా మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే మేడం ఎవరైనా సరే కళ్ళు మూసుకొని జాయిన్ కావచ్చు మేడం. నేను 100% నేను చెప్తున్నాను. కానీ అందరూ అనుకుంటారు ఇలా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంది, అది ఇది ఊరికే చెప్తారు అని. నేను అట్లే అనుకుంటా ఉంటుంది. నేను అసలు నమ్మేదాన్ని కాదు. నేను నర్సింగ్ హాస్పిటల్ వర్క్ చేసుకుంటాను. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి 21 days ఫస్ట్ టైం అటెండ్ అయినాను మేడం. కంప్లీట్ 21 days కంప్లీట్ గా ఎవరైనా కానీ నమ్మి చేసినారంటే వాళ్ళకి ఇంకా ఎదురు లేదు నిజంగానే. ఎవరైనా సరే మళ్ళీ థ్యాంక్ యూ 11 అండి. days చేశాను అంతే మేడం. మళ్ళీ నాకు అమౌంట్ లోన్ కోసం నేను మిమ్మల్ని అడిగి మొన్న ఒకసారి 11 days క్లాస్ అటెండ్ అయ్యింది మేడం. కానీ క్లాస్ అటెండ్ కావడం నాకు వీలు వెల్కమ్ అండి. కాలేదు. వెల్కమ్. ఇప్పుడు మీరు చెప్పినప్పుడంతా నేను జర్నీలోనే ఉన్నాను. అప్పుడు లోను నేను అనుకునే దానికి అంతే కరెక్ట్ గా నాకు బర్డెన్ లేకుండా నాకు ఎంత అయితే వీలైతుందో అంత అమౌంట్ నేను ఎట్లా పెట్టుకుంటున్నా అట్లా కరెక్ట్ గా అయింది మేడం. యాక్చువల్ గా నా దగ్గర 3 lakhs ఉన్నింది. నాకు తెలియదు మేడం. అందుకోసమని 3 lakhs తక్కువ వస్తానే ఉంది. దేనికి పోయినా 3 lakhs తక్కువ వస్తూనే ఉంది. నేను ఎందుకు 3 lakhs ఎందుకు 3 lakhs తక్కువ వస్తుండే ఎందుకు అనుకుంటే మళ్ళా వేరే అమ్మాయి నా జాబ్ గురించి అంత అడిగితే అక్క మీ దగ్గర అమౌంట్ ఉండాలి అని నాకు తెలియదు. అమ్మాయిని అప్పుడు చెక్ చేస్తే 3 lakhs ఉంది. అందుకే నాకు 3 lakhs చెప్పేస్తారు మిరాకిల్స్ అనేవి. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా, ఫుల్ మిరాకిల్స్ లో ఉన్నారు. వీడియో తీయండి. ఓకే, ప్రతి ఒక్కరికి తెలియాలి మీ విషయాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎస్. అండ్ రమేష్ సార్ ఉన్నారు మేడం. యా నమస్తే సార్. డివైన్ ఈవినింగ్ మ్యామ్. డివైన్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రీఫ్ గా చెప్తాను, నేను ఎక్కువ టైం తీసుకోను. ఎస్. ఏదైతే టెస్టిమోనియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరో ఒకరు చెప్తే చెప్పినవి కాదు. వాళ్ళు ఎవరైతే షేర్ చేసుకుంటున్నారో ఓపెన్ హార్టెడ్ గా బాటమ్ ఆఫ్ ది హార్ట్ అందరు షేర్ చేసుకుంటున్నారు. అంటే జనరల్ గా నవే డేస్ ఏంటంటే కమర్షియల్ ఏమో అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంతమంది. బట్ మేడం అబ్సల్యూట్లీ 100% ఈజ్ నాట్ ఎ కమర్షియల్. ఎందుకంటే దాన్ని బట్టి ఏవైతే ఫీజ్ మేడం చార్జ్ చేస్తున్నారో దాన్ని బట్టే మనకు అర్థమయ్యేది. ఫస్ట్ థింగ్ ఒకటి. సెకండ్ థింగ్, ఐ స్టార్టెడ్ జర్నీ ఫ్రమ్ డిసెంబర్ ఆన్వర్డ్స్. అంటే ఆల్మోస్ట్ 6 months లో నేను ఎంత పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నానంటే చాలా ప్రాబ్లమ్స్తో వచ్చాను. అసలు నాకు చాలా డిస్టర్బ్డ్గా, చాలా
పొజిషన్లో వచ్చాను. బట్ నౌ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ ఫర్గెట్. నౌ ఐఎమ్ వెరీ కూల్. చాలా రిలాక్స్డ్గా ఉన్నాను, కూల్గా ఉన్నాను. అండ్ వన్ బై వన్ మై ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు సాల్వ్. అన్ని సాల్వ్ అవుతూనే ఉన్నాయి, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, జనరల్గా క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరు అసలు క్లాస్ విత్ ఇన్ ద క్లాస్లోనే అసలు ఎంటర్టైన్ చేయరు మాట్లాడడానికి కూడా. అలాంటిది ఆఫ్టర్ క్లాస్ కూడా మేడము పర్సనల్ టచ్ ఉంటారు, 1-to-1. అసలు ఈ నవే డేస్ నో బడి అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ గా ఆ క్లాసెస్ లో చేరడానికే ముందు ఎవరో ఒక మధ్యలో మిడిల్ పర్సన్ ఉంటారు. మిడిల్ పర్సన్ ద్వారా మాట్లాడి అక్కడ పేమెంట్ చేసిన తర్వాత కానీ దే కెనాట్ ఎంటర్ ద క్లాస్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్, ఇంత ఓపెన్ ఛాలెంజింగ్ గా అసలు ఎవరు చెప్పారు? మేడం చెప్పారు ఓపెన్ ఛాలెంజ్. అసలు మీకు కనుక ఏ సబ్జెక్ట్ నచ్చక, మీకు ఇంట్రెస్ట్ లేక, దాని కనుక ఏమైనా మీకు అర్థం కాకపోతే ఐ విల్ రిఫండ్ అని. అంటే అంత కాన్ఫిడెంట్ గా అంత ఓపెన్ ఛాలెంజింగ్ గా చెప్పారంటే దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మేడం దగ్గర చాలా 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 లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. మనం ఏంటంటే మనం ఎంత గ్రాస్ చేసుకోగలిగితే అంత చేసుకోవచ్చు. ఒక ఎన్సైక్లోపీడియా లాగా మేడం దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. మనం ఏంటంటే మన రియల్లీ వీఆర్ వెరీ లక్కీ అలాంటి మెంటర్ మనకు దొరకడం అనేది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, పర్సనల్ టచ్. ఎట్లా అంటే మేడం ఏదైనా మనకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లం వచ్చేసి మనం ఒక మెసేజ్ పెట్టామంటే డెఫినెట్ గా తను రియాక్ట్ అవుతారు. ఏదో అంటే మేబీ సమ్ టైమ్స్ మేబీ బిజీగా ఉన్నా కానీ తర్వాత ఏదో ఒక టైంలో మళ్ళీ మనకు కాల్ వస్తుంది మేడం దగ్గర నుంచి. ఎంత పర్సనల్ గా మోటివేట్ చేస్తారంటే అసలు నవే డేస్ మన క్లోజ్ రిలేటివ్స్ కూడా ఎవరు అంతలా మనకు మోటివేట్ చేయరు. సో మోర్ దెన్ రిలేటివ్స్ మేడం అంత ఎఫెక్షన్ గా ఉంటారు. తర్వాత మేము రీసెంట్ గా ఒక 10 days హిమాలయ ట్రిప్ వెళ్ళేసి వచ్చాం. అసలు ఆ హిమాలయ ట్రిప్ లో ఎట్లాగంటే ఒక పర్సనల్ బాండింగ్ ఏర్పడింది మాకు అందరికి ఆ మేడంతో. అసలు ఎంత అంటే అంత కేర్ తీసుకున్నారు అందరికి. అందులో చాలా సీనియర్ సిటిజన్స్ వచ్చారు, 65+ ఉన్న వాళ్ళు వచ్చారు. అందరినీ ఎలా కేర్ తీసుకున్నారంటే ఒక ఫ్యామిలీ, ఒక వాళ్ళని మనం ఒక తీసుకెళ్ళినాము, వాళ్ళందరినీ మనం సేఫ్ గా తీసుకెళ్ళాలని ఒక సేఫ్ జోన్ లో తీసుకొచ్చారు. అందులో ఆల్ ఆర్ ఎంజాయిడ్. తర్వాత మేడం చూపించిన ప్లేసెస్ కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో ఇండివిజువల్. అసలు అవన్నీ పరమ గురువుల ప్లేసెస్ కి వెళ్ళి రావడం అంటే డెఫినెట్ గా మనకు అదృష్టం ఉండాలి అక్కడికి వెళ్ళి రావడం అనేది. సో అది జస్ట్ బికాస్ ఆఫ్ మేడం మేనిఫెస్టేషన్, మేడం మోటివేషన్ తోనే అక్కడ వరకు వెళ్ళి రాగలిగాం. సో మై సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, జస్ట్ బ్లైండ్లీ క్లాస్ లో జాయిన్ అయిపోండి. జస్ట్ టెస్ట్ ఫర్ అట్లీస్ట్ 11 days. సో మేడం చెప్తున్నారు కదా ఛాలెంజెస్, ఈవెన్ ఐఎమ్ రెడీ టు పే ఫర్ 1 or 2% ఆల్సో. అంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే మీరు ఇంకా అర్థం చేసుకోవాలంతే. సో అంటే ఓపెన్ హార్టెడ్ ఓపెన్ గా చెప్తున్నాను నేను. మీరు జస్ట్ ప్లీజ్ కైండ్లీ జాయిన్ వితౌట్ ఎనీ హెసిటేషన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ నరేంద్ర గారు ప్లీజ్. హలో నరేంద్ర, హౌ ఆర్ యూ? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ నరేంద్ర. మేడం నేను ఇప్పుడు ప్రెసెంట్ అశోక్ నగర్ లో నేను Group 2 కోచింగ్ తీసుకుంటున్నాను. ఓకే, గుడ్. ఆల్రెడీ అప్పుడు డిసెంబర్ లో రాలేదు, నాకు డిసెంబర్ లో ఎగ్జామ్ అయిపోయింది. ఓకే. కానీ రాలేదు మేడం. మీరు 1.5 year నుంచి మీకు ఫాలో అవుతున్నా, ఫ్రీ క్లాసెస్ అటెండ్ తప్ప మిగతా అటెండ్ అవ్వలేకపోతున్నాను నేను. సో ఇక్కడ నేను ఫీజు కట్టలేక ఇట్లా నేను హాస్టల్లో ఇట్లా ఏమీ చేయలేక, అందరూ ముందు నేను ఏం చేయలేక ఇట్లా మీ ఫ్రీ క్లాస్ అటెండ్ అవ్వడం ద్వారా కొంచెం గ్రాట్యుటీ అప్పుడప్పుడు ఏం చేయలేకపోతున్నాను మేడం. సో ఈసారి క్లాస్ తీసుకొని అటెండ్ అవుదాం అనుకుంటున్నాను మేడం. కొంచెం భయం అవన్నీ చాలా ఉన్నాయి మేడం. డెఫినెట్ గా స్ట్రెస్ ఎక్కువ, ఎగ్జామ్స్ ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటాయి. సో ఐ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే సర్వీసెస్ ఓకే మేడం. ఇది మన ఇప్పుడు యాక్చువల్ అది నోటిఫికేషన్ ఒక 6 months తర్వాత పడుతుందంట. సో ప్రెసెంట్ నాకు ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి ఏదైనా ఒక ఆపర్చునిటీస్ అనేది నా దగ్గరికి రావాలి మేడం. అది ఛాన్స్ ఉందా మేడం? సార్ నువ్వు నాకు అడ్మిన్స్ కి మెసేజ్ చెయ్యు, డెఫినెట్ గా నేను కాల్ బ్యాక్ చేస్తాను. మెసేజ్ చేయండి మేడం. మెసేజ్ ఓకే మేడం. నరేంద్ర, మీరు జాయిన్ అవ్వడానికి సార్ సపోర్ట్ చేస్తాను అంటున్నారు. హీ వాంట్ టు సపోర్ట్ యూ. దట్స్ గ్రేట్ సార్. దట్స్ గ్రేట్ ఇనిషియేటివ్. దట్స్ గ్రేట్.
థ్యాంక్ యూ. సార్ రమేష్ గారు Madam, I am interested. Madam, I will support for him, madam. I will sponsor him. Because his career and his life is more important for me, madam. Definitely, I will support him, madam. So today I am paying for 3,000. It's a maybe small amount, but his career is important, madam. The boy is in trouble. I will support, madam. Please join, brother. I will support for you. ఓకే థ్యాంక్ యూ. తర్వాత నేను మాట్లాడిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ గ్రేట్. మీరు ఒకరు ఏదో 11 days అనుకుంటారు, బట్ యూఆర్ గివింగ్ వన్ లైఫ్. మీరు ఒకరికి లైఫ్ ఇస్తున్నారు. అండ్ ఐ అప్రిషియేట్ అవర్ గోల్డ్ బ్యాచ్ కమ్యూనిటీ మెంబర్స్. ఒకటే సిద్ధాంతం, మనతో పాటు మన వాళ్ళని కూడా తీసుకురావాలి మెయిన్ గా. సో దట్స్ వాట్ దట్స్ గ్రేట్ వన్. సార్ రామకృష్ణ గారు నమస్తే సార్. సో ఇంకా సో ఎవరైతే మీరు కట్టాలనుకుంటున్నారో, ఓకే, సో ఇంకా ఎవరైనా కట్టాలనుకున్న వాళ్ళు నైట్ 10 o'clock లోపల మీరు పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసేసి స్క్రీన్ షాట్ పెట్టండి. ఇవాళ అప్లికబుల్ అవుతుందండి. ఏదైతే 8,000 rupees ఉందో అది కూడా అప్లికబుల్ అవుతుంది. సో దే కెన్. రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అమ్మా. ఐఎమ్ నమస్తే ఓల్డ్ సార్. స్టూడెంట్. అంటే అందరికీ చెప్తున్నాను, నేను కింద సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్ వరకు జర్నీ చేశాను. తర్వాత నాకు కొన్ని పనులు, పిల్లల పనులు అవి, మా పొలం వ్యవసాయం అటు వెళ్ళటం తిరుగుడు, కొంచెం నేను మధ్యలో మా మిస్సెస్కి హెల్త్ బాగోకపోవడం, కానీ నేను అప్పటి నుంచి ఇది అవ్వలేదు. కాదు మొన్నటి దాకా నేను మెడిటేషన్ అన్ని చేసుకుంటూనే ఉన్నాను, కానీ ఇవన్నీ మిగతాయన్నీ నేను అంత బాగా చేయలేకపోయాను. అందుకనే ఇవాళ నాకు వాళ్ళు ఎవరో ఒక అమావాస్య సెషన్ అనే దాంట్లో ఆయన ఎవరో రాములు అని వాళ్ళ అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఇవ్వమని పెట్టారు. ఇక అప్పుడు చూశాను. అందుకని మళ్ళీ ఓల్డ్ స్టూడెంట్గా మీ అందరికంటే నేను అందరికీ తెలియకపోవచ్చు, కానీ చాలా మందికి మేడంతో అసలు హైదరాబాద్లోనే వెళ్ళాల్సిన టైంలో పర్సనల్గా వెళ్ళాల్సిన దీనికి వెళ్ళలేకపోయాను. అందుకని ఇప్పుడు మళ్ళా ఇదవుదామని అందుకే ఇది చేశానమ్మా. వెల్కమ్ సార్. వెల్కమ్ టు అగైన్ టు అవర్ కమ్యూనిటీ. You're already in the community. The most అంటే సార్ అడిగిన క్వశ్చన్లు ఎవరు అడగరండి. అంత స్ట్రిక్ట్ గా సిన్సియర్ గా వర్కౌట్స్ చేస్తారు. వన్స్ అగైన్ వెల్కమ్ సార్. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దట్స్ వాట్. సో టుడే ఫర్ వాట్ వి వాంట్ టు వైండ్ అప్ దిస్ సెషన్ అండి. సో ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, మీకు మేబీ ఇవాళ సిచ్యువేషన్ లో మనీ కట్టే పరిస్థితి లేకపోవచ్చు, కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇవాళ చేసే ఎఫర్ట్ ఏదైతే ఉందో రేపు పొద్దున మీ భవిష్యత్తు ఫామ్ అవుతుంది. ఇక్కడ లేదని ఆగిపోవద్దు. దిస్ ఇస్ నాట్ ద ఎండింగ్. కానీ ఇక్కడి నుంచే మీరు ఎదగాలి. మీరు ఇప్పుడు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తామా, లేదంటే అలానే డబ్బులు వచ్చాక నేను హాస్పిటల్కి అలా వెళ్తారా హాస్పిటల్ కి? హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తారా, లేదా నా దగ్గర డబ్బులు లేవని అలా కూర్చుంటారా? లేదు కదా. వీ డూ ఇట్. ఏదో ఒక విధంగా హాస్పిటల్కి వెళ్ళి క్యూర్ చేస్తాం. సేమ్ అలాగే చాలా మందికి ఒక అపోహ ఉంటది, స్టక్ అయిన మనీ రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయ్యాక నేను డబ్బులు కట్టి జాయిన్ అవుతానంటే మీరు ఎప్పుడు కూడా డబ్బులు కట్టలేరండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక పాజిటివ్ గ్రూప్ లో ఉండి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే ఆ డబ్బులు వచ్చేది. స్టక్ అయిన మనీ స్టక్ అయిపోయి రిలీజ్ అవ్వడం లేదు, అప్పుడు ఎలా కడతారు మీరు? ఇక్కడ స్టక్ అయినది కానీ మనీని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే ఈ సెషన్స్. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని క్లియర్ చేసుకోవడానికి ఈ ప్రాసెసే, కానీ ఆల్రెడీ క్లియర్ అయ్యాక మా అవసరం ఏమి ఉండదు మీకు. ఓకే. సో చాలా మందికి ఈ అపోహలు కూడా ఉన్నాయి. స్టక్ అయిన మనీ మాకు అవి వచ్చాక మేము కడతాము. ఎప్పటికీ రావండి అవి. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఫ్రీక్వెన్సీలో ఉంటే ఎప్పుడో వచ్చేవిగా. ఎస్ ఆర్ నో? మీరు ఫ్రీక్వెన్సీలో ఉంటే ఎప్పుడో వచ్చేవి, కానీ ఎందుకు రావటం లేదు అంటే మీరు ఆ ఫ్రీక్వెన్సీలో లేరు కాబట్టి. కానీ మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ, వీఆర్ దేర్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఫ్రంట్ డోర్ స్టెప్ లో మేము ఉంటాం. ఓకే. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్నారో మాకు మెసేజ్ చేయొచ్చు పర్సనల్ గా. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఫస్ట్ లెట్ మీ నో. అసలు మీ ప్రాబ్లం ఏంటో నేను తెలుసుకోగలిగితే వీ కెన్ హెల్ప్ యూ అవుట్. ఓకే. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత అద్భుతంగా ఎంత సేఫ్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. I appreciate your efforts. Thank you so much. Thank you everyone. Thank you so much.
ఎవరికైతే ఇప్పుడు సార్ రమేష్ గారు స్పాన్సర్ చేశారో పేమెంట్, తనది ఒక్కసారి మెసేజ్ చేయమని చెప్పండి మ్యామ్. నరేంద్ర నరేంద్ర మీరు మెసేజ్ ఒక్కసారి చేయండి. తనని స్వామి మాట్లాడి రామగారు, మీకు మనీ డెప్స్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ మేము చెప్తామండి. చాలా మంది ఈ డెప్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మనీ కూడా రైస్ అట్రాక్ట్ చేసుకునే విధానాలు కూడా చెప్తాను. అండ్ 5Dకి ఎలాగ వెళ్ళాలో కూడా నేను చెప్తానండి. దిస్ ఈస్ 3D, కానీ 5Dకి మ్యాచ్ అయితే అసలు మామూలు ఇదిగా ఉండదు. అవి కూడా మన దగ్గర టెక్నిక్స్ ఉంటాయి. విల్ డూ ఇట్. అండ్ ఇఫ్ యూ వాంట్ రియల్లీ ఈ క్లాస్ ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుంది అని మనసు చెయ్యి మీ మనసు దగ్గర పెట్టుకోండి. ఓకే, యూ హ్యావ్ టు ఆస్క్. రిలేషన్షిప్ కూడా ఉందండి. రిలేషన్షిప్ చాలా మంది క్యూర్ చేసుకున్నారండి. వాళ్ళ హస్బెండ్ ఊరికే కొట్టేవాళ్ళంట, ఇప్పుడు అసలు ఏమి అంటలేదు, కప్పు కాఫీ తెస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక 15 years నుంచి డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ తో అంత వ్యక్తి మనం అనుకున్న అన్న వ్యక్తి మనతో సరిగ్గా లేనప్పుడు ఆ పెయిన్ చాలా ఉంటది. అలాంటి వ్యక్తులు కూడా ఓపెన్ ద్వారా మన సెషన్స్ ద్వారా క్యూర్ అయ్యారు. కాబట్టి మీ రిలేషన్షిప్ అయినా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా, ఓకే, మీ జాబ్ హైక్స్ 10,000 చేస్తున్నారండి నెలకి, ఎందుకు? అదంతా మీరే రెస్పాన్సిబిలిటీ. మీరు 10,000 కాదు, ₹1,00,000 సంపాదించే కెపాసిటీ మీ దగ్గర ఉంది, కానీ రైట్ వేలో చేసే విధానం తెలియదు. మెయిన్ గా మీకు తెలిసి ఎందుకు చేయరు? ఎంతమందికి కావాలండి నెలకు ₹1,00,000 కావాలా? ఎస్, అందరికీ కావాలి కదా, కానీ చేసే విధానం తెలియదు. కానీ ఈ సెషన్స్ లో ప్రాక్టికల్స్ ద్వారానే మిమ్మల్ని మీరు క్యూర్ చేసుకోవడం తెలుస్తుంది. ఓకే, ఫర్ టుడే ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నాడో కెన్ మెసేజెస్. And happy night. Thank you soon. And tomorrow I will meet you. Thank you everyone. Thank you.